సింగరేణి విషయంలో కల్వకుంట్ల కుటుంబం కామెంట్స్ పెరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణిలో అప్పులు పెరిగాయని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పు పుడితే కానీ సింగరేణి కార్మికుల జీతాలు చెల్లించలేని పరిస్థితిగా మారిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సింగరేణిని రక్షించడం లేదు, భక్షిస్తుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మార్చాలన్నా కూడా అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకోవడము చాలా శోచనీయంగా కనిపిస్తా ఉంది. అధికార పార్టీ నాయకుల జోక్యంతో సింగరేణి పరిపాలన పూర్తిగా కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. మరొక దిక్కు కార్మికుల సంఖ్య తగ్గింది. ఇంతకుముందు చెప్పినట్టు విపరీతంగా కార్మికుల మీద పని ఒత్తిడి పెంచారు. అనేక రకాల అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మైన్స్ డెవలప్మెంట్ ఆపరేషన్ చేసేటువంటి ఓవర్ బర్డెన్ కార్మికులు, బొగ్గు రవాణా, ఇసుక రవాణా కాంట్రాక్టులు, సిఎస్సి నిర్మాణ కాంట్రాక్టు పనులు, ఓబీ తీసేటువంటి ఇసుక కాంట్రాక్టులు, కాంట్రాక్టర్ నిర్మాణం చేసేటువంటి కాంట్రాక్టులు, చివరకు